వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మన ప్రభుత్వానికి కూడా అడ్డు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. దానికి ప్రధానమైన కారణం నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం. అయితే ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ఆర్భాటం కోసం, ప్రచారం కోసం, ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నామనే నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని, ఎందుకంటే టీవీ ఛానల్స్లో కానీ ప్రజా వేదికల మీద ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్న వాళ్లకు కొంత సమాచారాన్ని అందించాలి ప్రభుత్వం తరఫున అనేది మా ఆలోచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి. అందులో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు, మురళీధర్ రావు గారు సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారని చెప్పుకున్న సమావేశంలో నికర జలాలు కృష్ణానదిలో ఇంతకుముందే లెక్కలు చూపించారు. 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, మహారాష్ట్రకి 585 టీఎంసీలు, మొత్తం 2130 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు నికరంగా కేటాయించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసిండ్రు. ఆ లెక్క ప్రకారము నీటి కేటాయింపులు జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం చేకూరాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క నీళ్ళ హక్కులను సాధించాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లెక్కలు తీశారు. ఆ లెక్క ప్రకారము 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు. ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసిండ్రు 2013లో. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34, 66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొకసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు, ఎవడొస్తే ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512, 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. దీనివల్ల ఈరోజు మీరందరూ గుర్తించాల్సింది, ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసిండ్రు అనుకుంటున్నారు? 2004లో వేసిండ్రు. 21 సంవత్సరాలైంది ఈ రోజుకు లెక్కేస్తే. బ్రిజేష్ ఫస్ట్ బచావత్, రెండవది బ్రిజేష్ ట్రిబ్యునల్ని అపాయింట్ చేసింది కృష్ణానది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈరోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో
దానికి లెక్కలేదు. అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు 512 ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది, 299 తెలంగాణ వాడుకుంటుందని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అలసైంది, అవకాశం వచ్చింది. ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ని ముందుకు పోనిస్తలేరు. డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి 5-6 హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా ఒక లడ్డు దొరికింది. మనమే సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈ రోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం 71%, ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం 29%. దీని ప్రకారము మాకు 555 టీఎంసీల నీళ్లు వస్తాయి, మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి. కాబట్టి మాకు నికర జలాలలో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి 71% మాకు ఇవ్వండి, 29% మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించినాం. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించినాం. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన, చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు. ఈ నేపథ్యంలో నిన్నమన్న జరిగిన ఎన్నికలు, ఈ నీళ్ళ వెనకాల కుత్సితమైన రాజకీయం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే, ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి వస్తే 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచరం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల వాదన వినిపించడానికి. గోదావరి బేసిన్లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ళ వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి
38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురా ఆడబడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోలేదు. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు, ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము 22 పంపులను 37 పంపులుగా మార్చిండు. 3 స్టేజ్లో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజ్లోకి ఎత్తిండు. ఈ 3 స్టేజీల నుంచి 5 స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. జూరాల కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్, స్టేట్ ఓన్డ్ ప్రాజెక్ట్. కర్ణాటక నుంచి కృష్ణా నది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికే వస్తాయి. కొత్త సోర్స్ ఏం లేదు. మేజర్గా కృష్ణా నది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా, తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది, తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి, తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. శ్రీశైలంకి వచ్చే వరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది, ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది. రాయలసీమ ఒడ్డున వాళ్ళకున్న పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చిమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ అటువైపున వాళ్ళు ఈరోజు 13.37 టీఎంసీలు పర్ డే, అంటే ఒక సముద్రాన్ని మలిపినట్టు 13 టీఎంసీలు 13.5 టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం. అంటే ఒక నదినే మలుపుకొని పోయినట్టు. తెలంగాణ సైడ్ ఉన్న ప్రాజెక్టులన్నీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఒకవేళ 100% కంప్లీట్ చేస్తే 2 టీఎంసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు తెలిసి 4,000 క్యూసెక్స్, అంతేనా విజయభాస్కర్? ఎస్ఎల్బిసి టనెల్ 4,000 క్యూసెక్స్, బెస్ట్ సినారీ 6,000 క్యూసెక్స్. హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి 2.5 టీఎంసీలు కూడా లేదు. ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే మనం సర్ప్రైజ్ అవ్వాలి. 0.25 టీఎంసీ ఈరోజు తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాడుకోవడానికి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతనే అంటే 0.25 టీఎంసీ, నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ, క్వార్టర్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము. జస్ట్ క్వార్టర్ టీఎంసీ. ఈరోజు పోతిరెడ్డిపాడు 8 టీఎంసీలు, మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు అదొక 1 టీఎంసీ పైన, రాయలసీమ ఒక 3 టీఎంసీ పైన. ఇప్పుడు లెక్కలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిండ్రు. ఈరోజు 2 వైపుల నుంచి నీటి హక్కులు అనుకో, నీటి చౌర్యం అనుకో, హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు. ఒకవేళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు 13.5 టీఎంసీలు రోజుకు దొంగతనం చేస్తే నీ దగ్గర 1/2 టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు. దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి, హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి. ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు అయినాయి, 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు 70 టీఎంసీలో నీళ్లు తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రం అవ్వడం వల్ల, కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు. ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది, టీఎంసీ మారింది, అంచనా మారింది. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కానే కాదు ఇది. ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు, ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది.
ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చారు. అయ్యా నువ్వు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నావు అంట కదా 90 టీఎంసీతోని ఎట్లా కడతావు నువ్వు